గణేష్ చతుర్థి మహారాష్ట్ర గుండె చప్పుడు. మహారాష్ట్రలో అతి పెద్ద పండగ. ఒకప్పుడు అదొక ప్రైవేట్ రిచువల్. అంటే ఎవరిళ్లలో వాళ్ళు చేసుకునేవాళ్ళు. దాన్ని ఒక మాస్ ఫెస్టివల్, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఫెస్టివల్, ఒక సోషల్ ఫెస్టివల్గా చేసింది మోడర్న్ యుగంలో ఖచ్చితంగా బాల్ గంగాధర్ తిలక్ అని చెప్పొచ్చు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతీయులందరినీ ఏకం చేయాలంటే, హిందువులందరినీ ఏకం చేయాలంటే ఆయన ఒకే ఒక మార్గం ఎంచుకున్నారు. అవే కల్చరల్ నేషనలిజం. అంటే మన కల్చర్ ఎంత గొప్పదో చెప్పడానికి అనమాట. సో ఈ ఫెస్టివల్ మహారాష్ట్రలో ఇప్పుడు పెద్ద పెద్ద డొనేషన్స్ కావచ్చు, పెద్ద పెద్ద గణేష విగ్రహాలు కావచ్చు, పెద్ద పెద్ద మండపాలు కావచ్చు, రకరకాల లడ్డూలు కావచ్చు, గణేష్ లడ్డూలు కావచ్చు, మంచి మంచి వెరైటీస్, తర్వాత డోల్ తాషా డ్రమ్ బీట్స్ కావచ్చు. ఇలా మహారాష్ట్రలో గణేష్ పండుగ వచ్చిందంటే అత్యద్భుతంగా అదొక సెలబ్రేషన్. ఇప్పుడు అది ఎకనమిక్ యాక్టివిటీ కూడా. గణేష్ సీజన్ అంటే దాదాపు 25,000 crore ఎకనమిక్ యాక్టివిటీ అక్కడ. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ఎంప్లాయ్మెంట్ అనమాట. అక్కడ 25,000 కోట్ల రూపాయల ఎకనమిక్ యాక్టివిటీ గణేష్ పండుగ సందర్భంగా మహారాష్ట్రలో జరుగుతుంది అనమాట. అయితే ఈ ఫెస్టివల్ ఇంత గొప్పగా జరగటానికి దీని కథ ఏంటి? ఇది ఒక ప్రైడ్ ఫెస్టివల్ అనొచ్చు. తిలక్ దీని ఒక రిలీజియన్ మాత్రమే కాదు, వే ఆఫ్ లైఫ్. మహారాష్ట్రలో ఇది ఒక కస్టమ్, ఇది ఒక కల్చర్, ఇది ఒక సెలబ్రేషన్, ఇది ఒక పేట్రియాటిజం. ఒకటా రెండా, అన్ని విధాలుగా మహారాష్ట్రలో దీన్ని ముందుకు తీసుకెళ్ళిన తిలక్.